ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ కోసమే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై కూడా ఒకసారి క్లిక్ చేయండి. అలా చేస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతారు. విజేత సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ వేశారు. అక్కడి నుండి వచ్చిన సమాచారంతో ఈ రివ్యూ అనేది చేస్తున్నాము. మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి చిత్రం విజేత. ప్రముఖ చిత్ర నిర్మాత సంస్థ వారసి చలనచిత్రం పతాకంపై సాయి కుర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. తండ్రి కొడుకుల మధ్య సాగి కథ నేపథ్యంలో తెరకెక్కిందిగా కనిపిస్తుంది. తండ్రి పాత్రలో మురళీ శర్మ నటించగా కొడుకు పాత్రలో కళ్యాణ్ దేవ్ నటించారు. అయితే చిరు ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో వారసి చలనచిత్రం లాంటి పేరున్న బ్యానర్ అతడిని హీరోగా పరిచయం చేసేందుకు సిద్ధమైంది. చిరు సూపర్ హిట్ మూవీ విజేత టైటిల్ను కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాకు పెట్టి ఫ్యాన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ప్రయత్నించారు. అయితే విజేత సినిమాలో కళ్యాణ్ దేవ్ ఒక మిడిల్ క్లాస్ యంగ్స్టర్ పాత్ర చేశాడు. ఉద్యోగం తెచ్చుకోవడానికి నానా తంటాలు, ఇంట్లో నాన్న దగ్గర మాటలు పడే ఒక యువకుడి కుర్రాడిగా కనిపించాడు. మొత్తం కుర్రాల సరదాలు, మధ్యలో అందమైన అమ్మాయిలు కనిపిస్తే ఆమెను ఇంప్రెస్ చేయడానికి తొక్కులాటలో చివర్లో గుండె బరువెక్కించే తండ్రి కొడుకుల ఎమోషనల్తో చాలా ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. అయితే సినిమాలో కొన్ని డైలాగ్స్ సినిమాకి చాలా హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. బుద్ధుడు కూడా ఇల్లు వదిలిపోయాకే గొప్పవాడయ్యాడు. మీలో ఎక్కువ మార్కులు చాలా తక్కువ మంది తెచ్చుకుంటారు, నాలా తక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వంటి డైలాగులు మిడిల్ క్లాస్ ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే చిన్నల్లుడు మెప్పించాడనే చెప్పాలి. ఇందులో ఏమాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్కి పోకుండా మొదటి సినిమా కాబట్టి డీసెంట్గా కళ్యాణ్ను ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. కేకే సింథల్ సినిమాటోగ్రఫీ కావడంతో స్క్రీన్ మొత్తం ఫ్రెష్గా కనిపిస్తుంది. మాలవిక నాయర్ హీరోయిన్గా అద్భుతంగా నటించింది. దర్శకుడు రాకేష్ రిషికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ అతని పనితనం కనిపిస్తుంది, కానీ అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది. ప్రేక్షకులకి కొన్ని సీన్స్ బోరింగ్గా రొటీన్గా అనిపిస్తుంది, కానీ దర్శకుడికి మొదటి సినిమా అయినప్పటికీ అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పాలి. మొత్తానికి దర్శకుడు పాస్ అయ్యాడని కూడా చెప్పవచ్చు. ఫైనల్గా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఎమోషనల్ ఫ్యామిలీ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని వారసి బ్యానర్పై సాయి కుర్రపాటి నిర్మించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. పాటలు బాగున్నాయి, కానీ 2 సాంగ్స్ మామూలుగా ఉన్నాయని అంటున్నారు. రాజీవ్ కనకాల, సత్యం రాజేష్, సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలో బాగా నటించారు. ఈ సినిమాలో మాలవిక నాయర్ కథానాయికగా నటించి మార్కులు కొట్టేసిందని కూడా అంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి. ఇలాంటి మీ అభిమాన హీరోల సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసమే మన అఫీషియల్ స్టూడియో పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, జై హింద్.